యాత్రికుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు యాత్రికులకు బీమా కవరేజ్ను 5 నుంచి 10 లక్షలకు పెంచడానికి ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ భవనాల సముదాయంలో బయటకు వెళ్లే మార్గం నిర్మాణం, సంచీ చట్ నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, పల్లపు మార్గం స్థిరీకరణ, కట్రాలో శ్రీ శంకరాచార్య ఆలయం నిర్మాణంపై బోర్డు సమీక్ష నిర్వహించింది. అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలతో నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలని గుత్తేదారులను బోర్డు ఆదేశించింది. శ్రీ శివ్ ఖోరీ ఆలయ బోర్డుకు మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ఆమోదించింది. ఈ సందర్భంగా రియాసీ జిల్లాలో 3 కొత్త ఆలయాల నిర్మాణం, జమ్మూ జిల్లాలో 2 పురాతన ఆలయాల పునరుద్ధరణ, భైరోన్ ఆలయ కాంప్లెక్స్ పునరాభివృద్ధి, వైష్ణోదేవి భవన్ సహా కైరోబ్ ఆలయాల సిబ్బందికి వసతి గృహాల నిర్మాణానికి లెఫ్టినెంట్ గవర్నర్ శంకుస్థాపన చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది.